పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. అంతర్జాతీయ వైద్య సేవలు అందరికీ అందుబాటు ధరల్లో ఇప్పుడు మన ఒంగోలు ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ నందు మా హాస్పిటల్ నందు 24/7 అందుబాటులో ఉండు నిష్ణాతులైన వైద్య బృందం. డాక్టర్ నల్లూరి అరుణారావు ఎంబీబీఎస్ డీజీఓ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ నల్లూరి స్నేహప్రియ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ భారతి కొల్లా డిఎం ఎండోక్రైనాలజీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. డాక్టర్ కార్తీక్ కామని ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ నితిన్ నల్లూరి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎఫ్ఎంఏఎస్. డాక్టర్ దీప్తి నల్లూరి ఎంబీబీఎస్ ఎండి పిడియాట్రిక్స్, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు. డాక్టర్ శ్రీచరణ్ ఎంబీబీఎస్ ఎఫ్ఈఎం ఎమర్జెన్సీ మెడిసిన్. అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్, టీపీఎస్, క్యాష్లెస్ ఫెసిలిటీస్ అందుబాటులో కలవు. ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, కొత్తపట్నం బస్టాండ్ రోడ్, ఒంగోలు. ఫోన్స్ 08592233006 and 9886767105. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. మరి సమాజంలో ఈరోజు మనం గమనించినట్లయితే ప్రతి వ్యక్తికి ఆరోగ్యం చాలా అవసరం. అనారోగ్యంతో అనేక మంది బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజులను బట్టి ఎక్కువ స్ట్రెస్ అవుతుంటారు, స్ట్రెయిన్ అవుతుంటారు, లేకపోతే రకరకాల బాధలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. తదనుగుణంగా వాటి పర్యవసానాలు మనిషిని చాలా ఢీలా పడేటట్టు చేస్తూ ఉన్నాయి, మంచాన పడేటట్టు చేస్తున్నాయి. అనారోగ్యంతో మరణానికి కూడా దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చినట్లయితే ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఆధునికమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, తదితర అంశాలను మనకు తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో డాక్టర్ సురేష్ బాబు వల్లెపు ఎండిడిఎం, ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్ నందు వీరు సేవలు అందిస్తూ ఉన్నారు. డాక్టర్ సురేష్ బాబు వల్లెపు ఎండిడిఎం, న్యూరాలజీ, జీవి పంత్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మెడికల్ కాలేజ్ నుండి వీరు పట్టా పొందినారు, న్యూఢిల్లీ నుండి. మరి వారు మన ముందున్నారు. వారికి స్వాగతం చెప్తూ ఈ స్ట్రోక్స్ గురించి వివరణ నేరుగా అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ముందుగా స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ అంటే చెప్పంటే పక్షవాతం అంటారు. అంటే స్ట్రోక్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేంటంటే విధలుగా అది ప్రజెంటేషన్ అవ్వచ్చు. ఒకసారి అంటే కాలు చేతులు పని చేయకపోవడం, దాన్ని పక్షవాతం అంటారు. ఒకసారి అంటే ఓన్లీ కళ్ళు తిరుగుతాయి, అది కూడా ఒక సార్ట్ ఆఫ్ పక్షవాతం. అది చాలామంది తెలియదు. అందరూ అంటే కాలు చేతులే వీక్నెస్ ఉంటేనే అనుకుంటారు. కానీ ఏదన్నా మనకి సడన్గా కళ్ళు తిరగటం కూడా ఇంపార్టెంట్, మాటలు పడిపోవటము, లేకపోతే ఇవి చాలా ఇంపార్టెంట్, లేదా బ్యాలెన్స్ అవ్వకపోవటము, తూగటము. సో దీని పక్షవాతము ఒకటే కాకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దీనిలో రెండు రకాలు ఉంటుంది. ఒకటి బ్లాక్ అవ్వటము, ఒకటి రక్తము చిట్లిపోవటం. ఈ రెండు విధాలు. ఓకే డాక్టర్ గారు, అంటే ఈ స్ట్రోక్ రావటానికి ముఖ్యంగా అంటే బ్రెయిన్లో జరిగేటువంటి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి, లేకపోతే శరీరంలో ఇంకెక్కడైనా మార్పు జరగటమా, ఎందువల్ల ఈ స్ట్రోక్ వస్తుంది? స్ట్రోక్కి ఒకటే కారణం అండి. ఏదన్నా మన బ్రెయిన్కి మన చేతులకి ఎలా ఉంటాయో రక్త కణాలు, బ్లడ్ వెజల్స్ అంటారు, అలాగే మన బ్రెయిన్కి కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, రక్తనాళాలు. అవి బ్లాక్ అయినప్పుడు వస్తుంది. అవి ఎందుకు బ్లాక్ అవుతాయంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే దానికి థ్రాంబస్ ఫార్మేషన్ అంటారు, లేదా ఎంబోలస్ ఫార్మేషన్ అంటారు. సో ఎందుకు వస్తాయంటే స్మోకింగ్, బీపీ, షుగర్, అన్కంట్రోల్ షుగర్స్, లేకపోతే ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడాను ఇవి వస్తాయి. కానీ మోస్ట్ కామన్ చూసుకుంటే ఎక్కువ అత్యధికంగా మోస్ట్గా ఉండేది అందరి పాపులేషన్ 50 to 60% బీపీ, షుగర్. సో ఆ కంట్రోల్లో ఉంటే ఆల్మోస్ట్ కొంచెం తగ్గించే. బీపీ, షుగర్ ఉన్న ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉందండి? అవకాశం అంటే అదే అండి, అంటే కంట్రోల్ లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్
నార్మల్గా 130/80 130/90 ఉండాలి. అదే ఆ పేషెంట్ మాత్రలు వేసుకోకుండా 200 వెళ్ళింది అనుకోండి, ఆ ప్రెషర్ తట్టుకోక ఆ రక్తనాళాలు పగిలిపోతాయి. అలాగని ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, షుగరు కంట్రోల్లో ఉండాలి. అదే షుగర్ కంట్రోల్ లేదనుకోండి, ఆ షుగర్ ఎక్కువ అవటం వలన ఈ రక్తం అనేది బ్లాక్ అవుతుంది. దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటే థ్రాంబస్ ఫార్మేషన్ అంటారు. సో దానివల్ల వస్తుంది ఇబ్బంది. అంటే షుగర్ ఉండటం వల్ల రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. అంటే షుగర్ వలన, అదే షుగర్ వలన అంటే హై షుగర్స్ ఎక్కువ రోజులు కంట్రోల్ చేసుకోకుండా ఉండటం వలన. అంటే ఇక్కడ రక్తనాళాలు కుంచుకుపోవటం వల్ల బ్లాకేజ్ ఏర్పడుతుందా, లేదా ఎట్లా? అంటే రక్తనాళాలు ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. దాని లోపల ఏంటంటే గడ్డలుగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే మన పైప్లో చెత్త ఉందనుకోండి, ఆ చెత్త ఉండటం వల్ల నీరు ఎట్లా ఆగిపోతుందో అలాగే రక్తనాళాల్లో ఇవన్నీ గడ్డలు ఫామ్ అవుతాయి. ఆ గడ్డలు ఫామ్ అవటం వల్ల ఏంటంటే ఈ రక్త ప్రవాహం అనేది తగ్గిపోతుంది. అది తగ్గిపోవటం వల్ల ఏంటంటే ఈ స్ట్రోక్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్లాకేజ్ ఎప్పుడైతే ఈ వ్యవస్థని అడ్డుకుంటుందో అవతలకి రక్తం వెళ్ళదు కాబట్టి సో అక్కడ ఉండేటువంటి కణాలు నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి వల్ల స్ట్రోక్ ఏర్పడుతుంది. అంటే ఎందుకంటే ప్రతి అవయవానికి రక్తం కావాలి, ఎందుకంటే రక్తం లేకపోతే ఆ అవయవం చచ్చిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మన మెదడులో ఈ రక్తనాళాలు ఎలా ఉంటుందో అదంతా ఒక ఏరియాకి బ్లాక్ అయింది అనుకోండి, ఆ ఏరియా అనేది రక్తం లేకను ఆ ఏరియా డ్యామేజ్ అయిపోవటం, దానివల్ల వచ్చే ఇవన్నీ సిమ్టమ్స్ అంటారు. అంటే ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు బ్రెయిన్లో ఏ ఏరియాకి అయితే రక్త సరఫరా నిలిచిపోతుందో ఆ ఏరియా ఇంపాక్ట్ అందుకోసం చెప్పాను. అందరూ ఏమంటారంటే పక్షవాతం అంటే కాళ్ళు చేతులే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా మీరు అన్నట్టు ఆ ఏరియా మనకి బ్యాలెన్స్కి ఉందనుకోండి, ఆ ఏరియా డ్యామేజ్ అనుకోండి, మనకి బ్యాలెన్స్ అవ్వదు. అలాగే మనకి కళ్ళు తిరగడం అని వస్తుంది. సో జనరల్గా ఏంటంటే అందరూ అనుకునేది అంటే పక్షవాతం ఒక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్, కానీ వేరే విధంగా ఉండొచ్చు. ఓకే సార్, ఇందాక చెప్పారు రకాలు ఉన్నాయి. అంటే రక్తనాళాలు చిట్లటం వల్ల ఒకటి లేదా రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల ఒకటి. రక్తనాళాలు చిట్లితే బ్రెయిన్లో, ఎస్పెషల్లీ ఇదంతా కూడా బ్రెయిన్లో జరిగేటువంటి పరిస్థితి. అలా చిట్లినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? సేమ్ ఇప్పుడు రక్తనాళాలు బ్లాక్ అయినా రక్తనాళాలు చిట్లినా ఏరియా అనేది డ్యామేజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే రక్తనాళాలు చిట్లితే ఏమవుతుందంటే లోపల ప్రెషర్ పెరిగిపోయి తలనొప్పి, వాంతులు, సివియర్ తలనొప్పి. అంటే ఎప్పుడు ఆ పేషెంట్ చూడని తలనొప్పి సడన్గా వస్తూ ఉంటుంది. ఆ టైంలో వాంతులు అవటం, అలానే కొంచెంసేపు ఉంటే మనకి డ్రౌజినెస్ వస్తుంది. అంటే ఏంటంటే మనకి మత్తు నిద్రలో వెళ్ళిపోవటము, ఒకసారి ఫిట్స్ రావచ్చు. సో ఆ టైంలో ఏంటంటే అండి ఎక్కువ టైం అనేది అంటే ఆల్రెడీ ఒక పేషెంట్ పీపీ మీద ఉండి ఇది అంటున్నప్పుడు ఎక్కువ డిలే చేయకుండా ఒకవేళ తీసుకొచ్చిన చోట అయితే అప్పుడు మనం సిటీ స్కాన్ చేసి మనం నిర్ధారిస్తాం ఇదేంటి అని. సో ఇప్పుడు రక్తనాలు చిట్లినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అంతా కూల్ అవటం వలన దాన్ని మనం ఏం చేస్తామంటే డీకంప్రెషన్ ఏమిక్కడ ఉన్నట్టు చేయొచ్చు. ఏమన్నా పాసిబుల్ ఉంటుంది, ఏమన్నా కాపాడు అది తొందరగా వస్తాయి. అది లేట్ అయింది అనుకోండి, అదంతా ప్రెషర్ ఎక్కువైపోయి బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోతే ఇంకా చాలా కష్టం. ఇప్పుడు ఒక్కసారి రక్తనాళం చిట్లింది సార్, చిట్లినప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. అంటే హౌ మచ్ టైం ఇట్ కమ్స్ అవుట్, ఎంతసేపు అది అలానే అలా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేది మన హార్ట్ నుంచి పంప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ రక్తం అనేది ఇప్పుడు అక్కడ లీక్ అవుతూ ఉంది కాబట్టి అలా లీక్ అవుతూనే ఉంటుంది. అలా లీక్ అవుతూ ఉంటాం వల్ల స్టార్టింగ్ సిమ్టమ్స్ అదే అంటున్నాను. ఇనిషియల్గా అతనికి ఏం తెలుస్తూ ఉంటుంది అంటే తలనొప్పి రావటం, వాంతి అవటం అన్నప్పుడు దగ్గరికి వచ్చిన డాక్టర్కి ఒకవేళ వాళ్ళు మంచి డాక్టర్ దీని స్పెషలిస్ట్కి సంప్రదించగలిగితే దానికి సిటీ స్కాన్ చేసి నిర్ధారించి ఇంకేం చేయాలో వాళ్ళు చెప్తారు ట్రీట్మెంట్ వైజ్. బ్లాక్ జరిగింది, అవునండి. బ్లాక్ జరిగినప్పుడు ఏ విధమైన సింప్టమ్స్ కనపడతాయి? సేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మన బ్రెయిన్ అనేది చాలా విభాగాలుగా డివిజన్స్ ఏ ఉన్నాయి. ఒక విభాగము మన కాలు చేతుల్ని పనిచేయడానికి, ఒక విభాగం మన చూపుకి, ఒక విభాగం మన బ్యాలెన్స్ చేయడానికి. సో ఏ విభాగం డ్యామేజ్ అవుతుందో ఆ విభాగం తగ్గ చిహ్నాలు వస్తాయి. అలా అంటే కాలు చేతిని కంట్రోల్ చేసే ఏరియాలో కనుక బ్లాక్ చేస్తే కాలు చేతి పనిచేయకపోతే కొంతమంది ఇక్కడ నోరు వరకు ఇట్లా పక్కకి వెళ్తుంది. అవును, ఏదో ఫేషియల్ పాలసీ అంటారు. అలా అవుతుంది. మళ్ళీ కొంతకాలానికి ఫిజియోథెరపీ సంథింగ్ చేస్తారు.
ఇది ఎందుకు వస్తుంది? అదే అంటున్నానండి. ఇప్పుడు ఆ ఏరియా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన మన ఫేస్, మన తినేది, నవ్వలేది, మన కళ్ళు మూసుకునేది కూడా మన బ్రెయిన్లో ఒక భాగం ఉంటుంది. అది ఒక పక్క డ్యామేజ్ అవటం వల్ల ఇంకో ఆ పక్కకి అలా లాగేస్తుంది. అంటే సెకండ్ హాఫ్ వైపు అది ఏ వైపు అయితే ఫంక్షన్ ఉంటుందో ఆ వైపు లాగేస్తుంది, మాక్సిమం జరుగుతుంది. సో మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక వైపు అంతా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. అంటే ఐ కూడా కొంత ఐ ఏంటంటే ఐ మూసుకోదండి. ఐ మూసుకోకపోవటం వల్ల ఐ కూడా క్లోజ్ అవ్వదు. ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ అనమాట. దీనిలో ఈ స్ట్రోక్లో రకాలు ఏమన్నా ఉన్నాయా? అదే చెప్పానండి, 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్లాకేజ్, ఒకటి ఏంటంటే రక్తం చిట్లిపోవటం, ఇంకోటి ఏంటంటే యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటారు, పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటారు. అది ఏంటంటే ఏ విభాగం అయితే ఎక్కడెక్కడ ఏ రక్త కణాలు బ్లాక్ అవుతున్నాయో వాటి వల్ల పేర్లు వచ్చాయి. కానీ జనరల్గా చెప్పాలంటే 2 విధాలుగా చెప్పచ్చు. ఒకటి రక్త కణాలు బ్లాక్ అవ్వటం, ఒకటి రక్త కణాలు చిట్లిపోవటం. బేసికల్గా సో అంటే ఇక్కడ యాంటీరియర్ పోస్టీరియర్ బ్లాకేజ్ అంటారు. ఈ యాంటీరియర్ పోస్టీరియర్ బేసింగ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్, అంతే కదా. యాంటీరియర్ అంటే ముందు భాగంలో వచ్చినట్లయితే యాంటీరియర్ సర్క్యులేషన్ బ్లాకేజ్. పోస్ట్ ఎందుకు అంటే ఇది ఓకే, బట్ దీనివల్ల పేషెంట్స్కి జనాలకి తెలుసుకోవాల్సింది అంటే పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అనేది చాలామంది తెలియదు. ఎందుకంటే చాలామందికి సడన్గా వాళ్ళు కళ్ళు తిరగటం ఉంటుంది, వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ అది కూడా ఒక విధమైన స్ట్రోక్ లక్షణమే. సో కాలు చేతులు ఒక్కటే కాదండి, పక్షవాతం అనేది కూడా పోస్టీరియర్ భాగంలో మీకు ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే మీకు కళ్ళు తిరగడం, బ్యాలెన్స్ అవ్వడం ఉంటుంది. సో అలా ఉన్నచో మీరు దగ్గరున్న డాక్టర్కి చూపించుకోవడం ఉత్తమం. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా సార్ ఒక నార్మల్గా పేషెంట్ ఉన్నాడు, ఇప్పుడు ఇందాక నుంచి ఒక లక్షణం కళ్ళు తిరగటం అన్నాడు. సో అతను ఎట్లా ఏ కండిషన్స్లో అతను పోస్చర్ బేసింగ్ అని పోస్చర్ కళ్ళు తిరగటం ప్రారంభమవుతుంది? అంటే ఒకసారి నిద్ర మంచం మీద పడుకుని వాడు లేచినప్పుడు, అయితే ఇలా కూర్చొని ఉన్నప్పుడు, లెగవబోయినప్పుడు, సంథింగ్ ఎల్స్ ఏ డైరెక్షన్లో తనకు అంటే కళ్ళు తిరగటం అనేది ఏంటంటే దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే చూస్తున్న ప్రదేశం ఎలా తిరిగిపోవటం, లేదా మన తల మనకే తిరుగుతున్నట్టు అనిపించటం, లేదంటే నించున్నప్పుడు మనము బ్యాలెన్స్ చేయలేకపోవటం, ఒక పక్క లాగేయటము. సో ఇవన్నీ అంటే చాలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కానీ దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా సడన్గా వస్తే, నార్మల్గా ఉండి ఈ నిమిషంలో ఒక నిమిషంలో సడన్గా వస్తే అది స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు పోస్టీరియర్ యాంటీరియర్ సర్క్యులేషన్లో ఎక్కడైనా జరగచ్చు అంటే ఎక్కడ జరిగిన సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అదే అండి, సిమ్టమ్స్ చెప్పినట్టే. లేదు, యాంటీ సర్క్యులేషన్ అయితే కాలు చేతులు పడిపోవటము, పోస్ట్ సర్క్యులేషన్ అయితే చెప్పినట్టు బ్యాలెన్స్ అవ్వకపోవటం, లేదా కళ్ళు తిరగటము, లేదా మాటలు సరిగ్గా రాకపోవటము, లేదా మత్తుగా అయిపోవటము, అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఒక పేషెంట్ ఎలా తను ఐడెంటిఫై చేసుకోవచ్చు సార్? ఈ విధంగా ఉంటే ఒక మేబీ ఇది స్ట్రోక్ అయి ఉండొచ్చేమో, నేను వెంటనే డాక్టర్ గారిని కలవాలి అనేటువంటి ప్రస్ఫుటమైన లక్షణం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మన ట్రీట్మెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైనా ఒక మనిషికి సడన్గా ఒక సెకండ్లో, ఒక నిమిషంలో కాలు చేతులు వీక్నెస్ అయినా, లేకపోతే కళ్ళు తిరగడం వచ్చినా కూడాను అది స్ట్రోక్ కింద భావించవచ్చు. అంటే ఒక పేషెంట్కి బీపీ ఉంది, షుగర్ ఉంది, దాంతోపాటు ఇలా సడన్గా వచ్చింది అంటే అప్పుడు స్ట్రోక్ అని అనుకోవాలి. అంటే జనరల్గా పేషెంట్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇదంతా మెడికల్ ఇది కాబట్టి ఒక ఇల్లిటరేట్ ఉంటాడు గ్రామాలు, వాళ్ళైతే ప్రస్ఫుటంగా అంటే ఖచ్చితంగా ఇది అయ్యి ఉండొచ్చు అనే ఒక అవేర్నెస్ మనం కలుగ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా దానికి ప్రేక్షకులకు ఏం చెప్పగలుగుతారు? అదే అండి చెప్పినట్టు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి ఒక అతను బీపీ షుగర్ ఉన్నది, అతను నైట్ పనుకున్నాడు, ఉదయాన్నే పొద్దున్న లేచాడు, లేవగానే ఆయనకి ఒక కాలు ఒక చేతులు పని చేయటం లేదు, అది స్ట్రోక్ అయి ఉండవచ్చు. ఇంకొక అతను ఇలా సరదా కూర్చున్నాడు, హ్యాపీగా మాట్లాడుతున్నాడు, సడన్గా ఆయనకి మూతి వంగరపోవటం, ఒక కాలు పని చేయకపోవటం, స్ట్రోక్ అయి ఉండొచ్చు. అంటే దీనికి చెప్పదలిసేది ఏంటంటే బ్లాకేజ్ అనేది సడన్గా అయిపోతుంది. సో సిమ్టమ్స్ కూడా సడన్గా వస్తాయి, ఇలా నెమ్మదిగా రాదు. సో ఏదన్నా ఒక బాగున్న మనిషి సడన్గా అయితే స్ట్రోక్ అయి ఉండవచ్చు. అట్లనే స్ట్రోక్ వచ్చింది ఒక వ్యక్తికి,
అది అతనికి ఐడెంటిఫై చేసుకోక కండిషన్ బ్యాడ్ అవుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు ఎంత టైంలో మీ దగ్గరికి తీసుకురావచ్చు? ఇదేంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చెప్పినట్టుగా 2 విధాలు ఉన్నప్పుడు, ఒకటి బ్లాకేజ్, ఒకటి రక్త కణాలు పగలటం. రక్త కణాలు పగలినప్పుడు మనం ఏం చేయలేం, కానీ రక్త కణాలు బ్లాక్ అయినప్పుడు అప్పుడు ఆ రక్త నాళాలు బ్లాక్ అయినప్పుడు ఏం చేయగలుగుతామంటే, ఒకవేళ 4.5 గంట లోపల వచ్చినచో అప్పుడు ఏం చేస్తామంటే సిటీ స్కాన్ చూసి మేము నిర్ధారించాక ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేసి దీనికి ఒక మెడిసిన్స్ ఉంటుంది, అంటే దాన్ని థ్రోంబోలైసిస్ అంటాం. అది ఇస్తే ఏంటంటే ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ అనేది తీసేయవచ్చు ఆ మందు ద్వారా. అది తీసేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఈ రక్త ప్రవాహం యాజ్ యూజువల్గా వెళ్ళిపోతుంది. అట్లా కదా సార్, ఇప్పుడు నేనేమంటానంటే పేషెంట్ సఫరింగ్తో వచ్చాడు, సో బై ద వే సిమ్టమ్స్ మీకు డయాగ్నోస్ చేశారు. ఇప్పుడు సిటీ స్కాన్ తీసుకొని రావడం లేకపోతే సంథింగ్ ఎల్స్ ఈ డయాగ్నోసిస్ తీసుకొని రావడం రిపోర్ట్ టేక్ సమ్ మోర్ టైం, మీరు ఒక 2 hours పట్టచ్చు ఈజీగా. కానీ ఇమ్మీడియట్ రెమెడీ మీకు అర్థమైపోయింది, కండిషన్ ప్యారలైజ్ అవుతున్నాడనో లేకపోతే బెల్స్ పాలసీ అనో సంథింగ్ ఎల్స్, ఇమ్మీడియట్ యాక్షన్లో మీరు ఏం చేస్తారు? అందుకే అంటున్నానండి, అందుకే ఏంటంటే ఎంత తొందరగా పేషెంట్ వస్తే, ఎంత తొందరగా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తే సిటీ చేయడానికి పెద్ద టైం పట్టదు. ఎందుకంటే ప్రతి హాస్పిటల్లో దగ్గరలో సిటీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం 5 నిమిషాలు అయిపోతుంది. ఎందుకు సిటీ స్కాన్ చేయాలంటే అండి, రక్త కణాలు పగలలేదు అనేది తెలుసుకోవడానికి. ఇంకా స్ట్రోక్ 2 విధాలుగా ఒకటే ఉంటుంది, అది తెలుసుకోవడానికి. ఎందుకంటే రక్త కణాలు పగిలితే మనం ఇంజక్షన్ ఇవ్వలేము, సో అది తెలుసుకోవడానికి ఇస్తాము. ఒకసారి బ్లాకేజ్ అని తెలిసాక ఇమీడియట్గా మనం ఇచ్చేస్తాం. సో ఒకవేళ పేషెంట్ తొందరగా వచ్చారనుకోండి, 20 నిమిషాల్లో అన్ని సిటీ స్కాన్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, మేము స్టార్ట్ కూడా చేసేస్తాం. ఓకే, సో అట్లానే సార్ విండో పీరియడ్ అనేది ఏంటి? విండో పీరియడ్ అంటే అదే అండి, విండో పీరియడ్ అంటే ఒక టైమ్, అంటే ఒక మనిషికి పక్షవాతం వచ్చాక ఎంత టైం లోపల మన ఇంజక్షన్ ఇస్తే పేషెంట్కి సిమ్టమ్స్ ఇంప్రూవ్ చేయగలుగుతాం అనే దాన్ని విండో పీరియడ్ అంటారు. ఇప్పుడు అంటే చాలామంది తెలియక ఏంటంటే ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్ అయితే ఇక్కడ దగ్గరలో చూపించుకొని టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. ఒకవేళ వచ్చిన వెంటనే వస్తే 4.5 గంట అనేది ఒక విండో పీరియడ్ అంటారు. ఈ లోపల వస్తే ఆ సిమ్టమ్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. రికవరీ అవుతుంది, అంటే ఇంజక్షన్ ఇచ్చే టైం అంటారు. ఆ తర్వాత ఇంజక్షన్ ఇవ్వలేము. విండో పీరియడ్ దాటితే ఇంజక్షన్ ఇచ్చినా కూడా ప్రయోగం లేదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విండో పీరియడ్ అనేది ఇంజక్షన్ ఇవ్వటం కొరకు. అట్లాగే థ్రాంబోలైసిస్ అంటే ఏంటి, అసలు ఏంటది థ్రాంబోలైసిస్? థ్రాంబోలైసిస్ అంటే ఏం లేదండి, మీకు చెప్పినట్టు ఈ రక్త నాళాలు ఎలా ఉంటాయో లోపల బ్లాకేజ్ అయినప్పుడు ఆ బ్లాక్ని తొలగించేదే దాన్ని థ్రాంబోలైసిస్ అంటారు. ఓకే, అంటే మేము మందిస్తామండి, నరాల నుంచి మందిస్తాము. ఆ మందు వెళ్ళేసి ఆ బ్రెయిన్లో ఏ అయితే రక్తనాళాల్లో ఆ క్లాట్ ఫామ్ అయిందో ఆ క్లాట్ని తీసేస్తుంది. సో దాన్ని తీసేయటం ఒక ప్రక్రియనే థ్రోంబోలైసిస్ అంటారు. సో ఇది జరగటం వల్ల పేషెంట్కి లాభమా నష్టమా? ఇప్పుడు ఏంటంటే అండి, అడిషనల్గా ఒక ఇంజెక్షన్ మీరు ఇచ్చారు మెడిసిన్, సో ఏ మెడిసిన్ యూజ్ చేస్తారు బేసికల్గా? ఫస్ట్ ఇచ్చేది దీనిలో 2 రకాలు ఉన్నాయండి మెడికేషన్స్. ఒకటి ఆల్టిప్లేజ్ అంటారు, ఇంకోటి టెనిక్టపేజ్ అంటారు. 2 విధాలు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ 2 పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది? ఒకటే ఇస్తాం. అంటే బేసింగ్ ఆన్ కండిషన్? అదే అండి, బేసిక్ కండిషన్ అంటే అదే. ఇప్పుడు మనకి సిటీ స్కాన్ చేసి మనం నిర్ధారణ చేసుకున్నాక ఈ వచ్చిన పక్షవాతం రక్త నాళాలు పగలపడటం కాదు, బ్లాకేజ్ వలన అని ఒకసారి నిర్ధారణ అయ్యాక అది కూడా విండో పీరియడ్ అంటే 4.5 గంటల లోపల ఒకవేళ పేషెంట్ మన దగ్గర వచ్చినచో ఆ టైంలో ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ రక్త నాళాలు ఏదైతే బ్లాక్ ఉందో అది మొత్తం తొలగిపోవటం వలన దాని పేరే థ్రోంబోలైసిస్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళా యథావిధిగా రక్త ప్రవాహం వెళ్ళటం వలన ఆ సిమ్టమ్స్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ మీరు చికిత్సా విధానాన్ని పాటిస్తారు? నెక్స్ట్ ఇట్స్ ఇన్స్టెంట్, ముందు పేషెంట్ని ఆ కండిషన్ నుంచి నార్మల్గా తెచ్చాడని ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ కంటిన్యూటీలో నెక్స్ట్ ఏంటంటే అండి, మళ్ళీ బ్లాకేజెస్ ఎందుకు వచ్చింది అది చూసుకోవాలి, కారణాలు చూసుకోవాలి. హార్ట్ నుంచి ఏమన్నా ఒక చిన్న
ఏమైనా ఎంబోలే వెళ్తుందా, లేకపోతే మెడలో ఉన్న రక్తనాళాల్లో ఏమైనా బ్లాకేజ్ ఉందా, అవన్నీ మేము చూసుకుంటాము. ఆ తర్వాత ఏంటంటే పేషెంట్కి షుగర్ బీపీ అని ఉంటే అది ఎలా అది కంట్రోల్ పెట్టడము, తర్వాత రక్తం పల్చిపడే మందులు ఇవ్వటము, తర్వాత దాంతోపాటు ఫిజియోథెరపీ, తర్వాత అన్ని డైటరీ అవన్నీ చెప్తాం. ఇందాక మధ్యలో ఆన్సర్ ఆగింది సార్, థ్రాంబోలైసిస్ లాభమా నష్టమా? లాభమే అండి. ఇప్పుడు ఏదన్నా మనము 2 విధాలు చూడవచ్చు, ఎంత లాభము ఎంత నష్టము. లాభ నష్టాలు మనం చూసినప్పుడైతే 90% కంటే ఎక్కువ కూడా లాభమే ఉంటుంది. దానిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా చాలా తక్కువ, లెస్ దెన్ 1%. ఎట్లా ఉంటాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే మనం ఇచ్చే మందు ఏంటంటే ఆ బ్లాకేజ్ని లైస్ చేయటం అంటే తొలగించడంలో ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం బ్లీడ్ అయ్యే ఛాన్స్, అది చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే చెప్పేది ఏంటంటే బెనిఫిట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక చేతి కాలు పనిచేయకపోతే ఆ పేషెంట్కి ఆ చేతులు ఉపయోగించలేనప్పుడు ఆ మనోభావన, డిప్రెషను, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని దెబ్బతింటాం చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ ఇంజెక్షన్ థ్రాంబోలైసిస్ చేయటం వల్ల ఏంటంటే బెనిఫిటే చాలా ఎక్కువ, మోర్ దాన్ 90%. అంటే 90% బెనిఫిట్ అంటే ఆ కండిషన్ నుంచి సర్వైవ్ అవుతుంది. అండ్ 10% డిసడ్వాంటేజ్ అదే ఎట్లా ఉంటుంది? అదే అండి, ఇది డిసడ్వాంటేజ్ ఒకటే అండి. ఏంటంటే మనం ఎప్పుడైతే మన రక్త కణాలు పల్చదనం మనం చేయడానికి ట్రై చేస్తాం, అదే థ్రాంబోలైసిస్, ఆ క్లాట్ని లైస్ సిస్టమ్. ఆ ప్రక్రియలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు అంటే 1% ఛాన్సెస్, 1 to 2% ఛాన్సెస్ ఏంటంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్, అంటే అక్కడ మళ్ళీ రక్తం అనేది అలా బయటకు వచ్చేసి బ్రెయిన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటే చాలా తక్కువ ఛాన్సెస్. అంత తక్కువ ఛాన్సెస్ కోసం మనము 95 కంటే ఎక్కువ ఉన్న బెనిఫిట్ మనం ఎప్పుడు కూడా వదులుకోలేము. కాబట్టి అది మైనర్, వెరీ మైనర్. 100లో ఒక పేషెంట్కి లేతే 200లో ఒక పేషెంట్కి అలా అవుతూ ఉంటుంది మనం చేసిన థ్రాంబోలైసిస్. ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పేషెంట్కి ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? సమ్ టైమ్స్ ఇట్ మే బి లీడ్స్ టు డెత్, అట్లా ఏదైనా ఉంటుంది? దీనివల్ల అదే అండి, ఇప్పుడు ఏంటంటే ఫర్ రియాక్షన్స్ అనేది చాలా తక్కువ. అది ఇవన్నీ లెస్ దెన్ 1%, 95% కంటే ఎక్కువ కూడాను అది మేము చూసుకొని ఇస్తాం. ఏ పేషెంట్కి ఇవ్వాలి, ఏ పేషెంట్కి ఇవ్వకూడదని మేము చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్కి చాలా ఒక బ్రెయిన్ అంతా ఒక భాగం అంతా డ్యామేజ్ అయింది అనుకోండి, అలాంటి పేషెంట్స్ మేము ఇవ్వము. ఏ పేషెంట్స్కి ఇవ్వాలి, ఏ పేషెంట్ కూడా ఉంటుంది. అది కూడా టైం డ్యూరేషన్ ఉంటుంది. వచ్చే అంటే 4.5 గంటల లోపల వచ్చి ఆ ఒక రిక్వెసైట్స్ అంటే ఏదైతే ఏ పేషెంట్కి ఇవ్వాలో ఆ పేషెంట్కి ఫుల్ఫిల్ అయితే మేము వాళ్ళకి చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 95 కంటే ఎక్కువ శాతం బెనిఫిట్ ఉంటుంది. ఒక 1% ఛాన్సెస్ ఏమైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. విత్ అదర్ మెడికేషన్స్ కొంచెం అబ్జర్వ్ చేసుకుని. సపోజ్ ద పేషెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలాంటి కండిషన్స్, ఇంకా ఎనీ అదర్ సంథింగ్, అట్లా ఉన్నప్పుడు ఈ ఇంజెక్షన్స్ వాడటం వల్ల ఏదన్నా ఇప్పుడు అంటే దీంట్లో ఏముండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చాడు ఇట్లా స్ట్రోక్తో వచ్చాడు, అంటే పక్షవాతం వచ్చాడు, బీపీ ఎక్కువ ఉంది అనుకోండి, బీపీ కంట్రోల్ చేసుకుంటాం, ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇవ్వడం వలన బీపీ 180 కంటే తక్కువ ఉంటే మనం ఇవ్వచ్చు ఇంజెక్షన్. సో జనరల్ ఏంటంటే ఒకవేళ చాలా తక్కువ మంది పేషెంట్స్కి 200, 230 అలా ఉంటుంది ప్రజెంటేషన్లో, అంటే వచ్చినప్పుడు స్ట్రోక్తో పాటు పక్షవాతం ఉన్నప్పుడు కూడా ఏం పర్లేదండి, మేము ఇంజెక్షన్ బీపీ కంట్రోల్ చేసేసి ఇమీడియట్గా మేము థ్రాంబోలైజ్ చేస్తాం. షుగర్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు, షుగర్స్ ఉన్నప్పుడును మేము కంట్రోల్ చేసి ఇచ్చేస్తాం. సో అవి ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు ఈ పర్టికులర్? లేదు ఒక సైడ్ ఎఫెక్ట్ అంటే మేము మానిటర్ చేస్తాం. అందుకేంటంటే ప్రతి 5 నిమిషాలకి, ప్రతి 10 నిమిషాలకి, లేదా ప్రతి పావు గంటకును బీపీ చెక్ చేసుకుంటూ బీపీ ఎక్కువ వెళ్ళకుండా ఇంజెక్షన్స్ అవి మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. అట్లా సార్ ఏ ఏజ్లో వాళ్ళకి ఈ స్ట్రోక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం? స్ట్రోక్స్ అన్ని ఏజ్లో ఉంటుంది, కాకపోతే ఎక్కువ శాతం వాటికి మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్ ఏజ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఈ బీపీ, షుగరు ఇవన్నీ ఉండటం వలన అది వాటి వల్లనే ఎక్కువ అండి, ఆల్మోస్ట్ 50 to 60%. చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటే అవి చాలా రేరు, అవి దానికి వేరే కారణాలు ఉంటాయి, అవన్నీ వేరే కారణాలు. ఇప్పుడు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, చూయింగ్ టొబాకో
లేదా గుట్కా పాన్ పరాగ్ సంథింగ్ ఎల్స్ ఇవి ఎక్కువ యూసేజ్లో ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఉన్నప్పుడు ఇతనికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయండి. ఎందుకంటే డైరెక్ట్లీ కాకపోయినా ఇప్పుడు ఎక్కువ మద్యం తీసుకున్నా, ఎక్కువ సిగరెట్ పొగాకు కాల్చిన, తంబాకు తిన్నా వాటి వలన బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే బ్లడ్ వెజల్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సో అట్లాంటి పేషెంట్స్లో, అట్లాంటి వ్యక్తుల్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అట్లానే ఫుడ్ అడిక్ట్స్ ఉంటారు, విపరీతంగా ఫుడ్ లవర్స్, అంటే జంక్ ఫుడ్ విపరీతంగా తింటారు లేదా ఫ్రైడ్ ఫుడ్. సో ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అనేది ఒక ఐడియా. అలాంటి కండిషన్స్లో వాళ్ళకి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, అంటే దాంట్లో కూడా అంటే కొవ్వులో కూడా మంచి కొవ్వు చెడ్డ కొవ్వు ఉంటుంది. అంటే మనం చూసినప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అది కూడా కొంచెం హెవీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కొవ్వు ఏంటంటే అండి మళ్ళీ ఆ రక్త నాళాల్లో అడ్డం పడిపోతాయి. స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది? ఒకటేంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే రోజుకి ఒక 40 to 45 minutes బ్రిస్క్ వాకింగ్ అట్లీస్ట్ వారానికి 5 రోజులు. దాంతో బీపీ ఉంటే బీపీ కంట్రోల్ పెట్టుకోవడం, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, ఇలా మందు ఇలాంటి తంబాకు ఇట్లాంటి స్మోకింగ్ ఇలా హ్యాబిట్స్ ఉంటే అవి మానేయటము, ఇవన్నీ ఉంటే ఆల్మోస్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు ఉండాలి. అంటే ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ ఉన్న ఏమన్నా బీపీ షుగర్ ఉంటే అవన్నీ కంట్రోల్ పెట్టుకుంటే. అంటే జనరల్గా సార్ ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది ఉంటుంది, అంటే నీకు తొందరలో రాబోతుంది అని. అట్లా స్ట్రోక్కి మనం ముందే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందంటారా? అదే అండి, అంటే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే అంటే టీఐఏ అంటారండి. అంటే కొంతమంది పేషెంట్స్కి ఒక్కొక్కసారి స్ట్రోక్ అంటే కంప్లీట్ పెరాలసిస్ రాకముందు వాళ్ళకి చిహ్నాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని టీఐఏ అంటారు. టీఐఏ అంటే ఏంటంటే సడన్గా ఒక చేతు కాలు పనిచేయకపోవడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఏం కాదులేండి అనుకుంటారు. అదేంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ చిన్న రక్త కణాల్లో బ్లాకేజ్ అయిపోయి ఆ బ్లాక్ మన శరీర తత్వంతో అది రిలీజ్ అయిపోతుంది. సో అలా సిమ్టమ్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాంటి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అది నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ చూపించుకుంటే అప్పుడు మేము స్కాన్ చేసి ఏమైనా చేసేసి మీకు ఇబ్బంది ఉంటే మేము మందులు రాసి చేస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్లాంటి పేషెంట్స్కి వితిన్ 1 monthలో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవి గమనించుకోవాలి, అది ఇంపార్టెంట్. అట్లానే కొన్నిసార్లు చేతులంతా అవును, ఇప్పుడు చేతులు తిమ్ముళ్ళు స్టార్ట్ అవటం ఇవి కూడా దానిలో వస్తాయి. చెప్తా కదా, ఇప్పుడు మనకి పోస్టల్ సర్క్యులేషన్ స్ట్రోక్, యాంటీ సర్క్యులేషన్ స్ట్రోక్ అన్నప్పుడు, పోస్ట్ సర్క్యులేషన్ స్ట్రోక్ అన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా వాళ్ళు చెప్తారు ఇక్కడి నుంచి తిమ్ముళ్ళు వచ్చేసే చేతికి ఒక 10 నిమిషాలతో ఉంది, మళ్ళీ తగ్గిపోయింది. సో అదేంటంటే ఒక చిన్న అటాక్ లాంటిది. అలాగే సడన్గా కళ్ళు తిరిగిపోయింది, మళ్ళీ బాగా అయిపోయింది. సో అంటే అన్ని కళ్ళు తిరగటము స్ట్రోక్ కాదు. మీరు డాక్టర్కి వస్తే డాక్టర్ దాన్ని నిర్ధారిస్తారు, మిమ్మల్ని అడిగి మిమ్మల్ని చూసి సో ఇదేంటి. ఇట్లానే మోర్స్ సార్ సడన్గా కొలాప్స్ అయిపోయి ఇట్లా కొట్టేసుకుంటా ఉంటారు. సో ఆ టైంలో పక్కన రౌండ్ అయిపోయి తాళాలు చేతిలో పెట్టేసి ఏదో చేస్తారు, సంథింగ్ ఎల్స్. ఇనప వస్తువు బరువు పెడితే మరి ఈ మోర్స్కి స్ట్రోక్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఉండొచ్చు. అంటే మూడ్స్ అనేది ఏం లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, స్ట్రోక్ రావడం వల్ల మన వాళ్ళు చెప్పినట్టు ఒక భాగం మన కాలు చేతులు పనిచేసే బాగా డ్యామేజ్ అయింది అనుకోండి. ఆ డ్యామేజ్ అయినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఫ్యూచర్ అక్కడ అదేమంటే అది గ్లైసెస్ అయిపోతుంది. ఆ గ్లైసెస్ అయినప్పుడు అక్కడి నుంచి ఫ్యూచర్లో వాళ్ళకి ఆ చేయి, ఆ కాలు ఇలాంటి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అందరిలో రాదు, కొంతమందిలో రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఈ మోర్స్ అనేది చిన్నపిల్లలు ఎక్కువ కనపడతా ఉంటాయి. కొన్నిసార్లు అంటే మేము విన్నది ఏంటంటే వాళ్ళు గ్రోయింగ్ పెరిగే కొద్దీ ఇది మళ్ళీ పోయేదని మామూలుగా అయిపోతారు, ఇబ్బంది లేదు అని ఆ రెమెడియల్ ట్రీట్మెంట్ ఏదో ఇస్తూ ఉంటారు. అసలు ఎందుకు వస్తుంది ఈ మూర్ఛ అనేది? మూర్ఛకి చాలా కారణాలు ఉంటాయి. మూర్ఛ అనేది అంటే ఇప్పుడు మన బ్రెయిన్లో వాళ్ళు చెప్పినట్టు జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా
దెబ్బ తాకడం వలన లేకపోతే ఇన్ఫెక్షన్ వలన ఉండొచ్చు. మీరు అన్నట్టు కరెక్టే. అంటే కొంతమందికి ఏంటంటే దాన్ని ఏమంటారు చైల్డ్హుడ్ యాబ్సెన్స్ ఎపిలెప్సిస్ అంటారు. అదంతా జెనెటిక్. అదంటే కొంచెం చిన్నప్పుడు వస్తూ ఉంటాయి, తర్వాత ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ వాళ్ళకి రాకుండా ఉంటాయి. కొన్ని ఉంటాయి ఇప్పుడు అంటే చిన్నప్పుడు ఒకసారి చూస్తే 5 సంవత్సరాల లోపల వాళ్ళకి జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చే ఉంటుంది. కాకపోతే తర్వాత హై టెంపరేచర్స్ వల్ల తర్వాత చూస్తే వాళ్ళకి రావు. సో అలా ఉంటాయండి. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు నాడీ సంబంధమైనటువంటి వ్యాధి అంటే ఈ న్యూరలాజికల్ దీనిలో అంటే పక్షవాతం వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ దెబ్బతింటుందా? కరెక్టేనా? నాడీ వ్యవస్థ అంటే న్యూరాన్స్. సో న్యూరలాజికల్ సిస్టమ్ అంతా కూడా న్యూరో సిస్టమ్. అంటే అదే అన్నట్టు అంతా అంటే ఎంతవరకు బ్లాకేజ్ అయింది, ఎన్ని రక్తనాళ బ్లాకేజ్ అయినాయి దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద రక్తనాళం బ్లాక్ అయింది అనుకోండి, ఎక్కువ శాతం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే చిన్న రక్తం నాళాలు బ్లాక్ అయితే చిన్నగా డ్యామేజ్ అవుతుంది. సో ఎంత పెద్ద బ్లాక్ అయింది దాన్ని బట్టి ఎంతవరకు డ్యామేజ్ అయింది మనం చెప్పగలుగుతాం. అందుకే కొంతమందికి చాలా లైట్ స్ట్రోక్ వస్తుంది, లైక్ కొంతమంది పక్షవాతంలో వాళ్ళకి చాలా ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అంతా పోయి వాళ్ళ కోమాలోకి వెళ్ళిపోయి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇదంతా డిపెండ్స్ అపాన్ ఎంతవరకు బ్లాకేజ్ అయింది, ఎంత పెద్ద రక్తనాళంలో బ్లాక్ అయింది, లేదా చిన్న రక్తనాళంలో బ్లాక్ అయింది అని బట్టి. ఫిజికల్గా మనకు కనపడే డ్యామేజ్ ఇంటర్నల్గా బ్లాకేజ్ లేకపోతే రప్చరింగ్ ఆ ఏరియాని బట్టి ఇప్పుడు అంతే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ అంతా బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయింది అనుకోండి, సో ఆ పేషెంట్ కళ్ళు తెరవడు, మాట్లాడలేడు, స్టేజ్ ఆఫ్ కోమాలోకి వెళ్ళిపోతారు. అలా చిన్నగా బ్లాక్ అయింది అనుకోండి, ఒక చేతి ఒక కాలుకి ఊరికే పక్షవాతం వచ్చి ఉంటుంది. అది కూడా టైప్స్ ఉంటాయండి. ఒక్కొక్కరికి కొంచెం చేయలేపగలుగుతారు, ఒకసారి అసలు మూమెంటే ఉండదు. సో ఇదంతా ఏంటంటే అండి ఎంత రక్తనాళాలు బ్లాక్ ఉంది, ఎంతవరకు రక్త ప్రవాహం అవుతుంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే డిపెండింగ్ అపాన్ ఇంటర్నల్ డ్యామేజ్ ఏరియా పెరిగే కొద్దీ మనకి ఎక్స్టర్నల్గా ఎక్కువ సివియారిటీ కనిపిస్తాం. ఇఫ్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కోమాలోకి కూడా వెళ్తారు, ఈ కోమాలోకి వెళ్ళిన పేషెంట్ని మళ్ళీ రిట్రీవ్ చేసే అవకాశాలు చాలా తక్కువ అండి, చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ అట్లాంటి పేషెంట్స్ ఏం చేస్తామంటే మేము డీకంప్రెసివ్ హెమిక్రెనెక్టమీ అని చేస్తాం. ఎందుకంటే బికాస్ మన ఇదంతా పుర్రె లోపల బ్రెయిన్ ఉంటుంది కాబట్టి లోపలంతా డ్యామేజ్ అయినప్పుడు ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ తగ్గించడానికి చిన్న ఈ ఒక పార్ట్ని మన పుర్రెని ఓపెన్ చేసాక చూస్తాం, చూసి అబ్జర్వ్ చేస్తాము. ఒక్కొక్క పేషెంట్ రావచ్చు, ఒక పేషెంట్ చాలా కష్టమవుతుంది, మనం చెప్పలేము. డిపెండ్స్ పేషెంట్ టు పేషెంట్. అంటే ఇప్పుడు యంగ్ పేషెంట్ అనుకోండి చాలా తొందరగా రావచ్చు. ఓల్డ్ పేషెంట్స్ అయితే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే కష్టం. ఆల్రెడీ వాళ్ళకి బీపీలు, షుగర్లు, వేరే ఇన్ఫెక్షన్స్ అని వాళ్ళకి పోనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, వాళ్ళకి అసోసియేటెడ్ బీపీఆ షుగర్ ఉందా లేదా ఉంటుంది. సో వాళ్ళకి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ దీనివన్నీ పట్టి ఆధారపడి ఉంటాయి. పర్టికులర్ పర్సన్ ఆ పేషెంట్ని బట్టే ఉంటుంది, పేషెంట్ బట్టే ఉంటుంది. సో దాని పేషెంట్ టు పేషెంట్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లాగే డాక్టర్ గారు ఇప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు 4.5 అవర్లో మీ దగ్గరికి తీసుకొస్తే ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను తెలిసిపోతుంది మీకు అతను రిట్రీవ్ అవుతున్నాడా లేదా అనేది. దాని డ్యామేజ్ లేదా పెరాలసిస్ పర్మనెంట్ అవుతుంది. అసలు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం అతను నార్మల్గా నడవగలిగే స్థితి ఉంటుందా? అదే అండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఇంకా అంటే 4.5 అవర్స్లో లోపల ఎందుకు రమ్మంటారంటే 4.5 అవర్స్లో లోపల వస్తే బ్లాకేజ్ అయిన రక్తనాళాల వల్ల ఏ డ్యామేజ్ అయిన బ్రెయిన్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో మనం చేయగలిగితే ఏదైతే మనము కాపాడగలుగుతామో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉందండి, ఆ ఏరియాకి రక్తనాళాలు సప్లై చేస్తుంది, అంతా డ్యామేజ్ అయి ఉండదు. కాకపోతే అదంతా డ్యామేజ్ అయ్యే ఒక 4.5 గంటల తర్వాత డ్యామేజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఒకవేళ అది మనం ముందే ఇస్తే ఆ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. మ్యాక్సిమం బ్రెయిన్ మనం కాపాడగలుగుతాం. దీనికి కూడా వేరే వేరే టెస్ట్లు వేరే ఉంటుంది. అది కొంచెం వెళ్తే మరి డెప్త్ అయిపోతుంది.
అంటే ఒక్కసారి అంటే డ్యామేజ్ ఎక్కువగా ఉండి అంటే పర్మనెంట్గా అతనికి పెరాలసిస్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కండిషన్ నుంచి బ్యాక్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందంట. అర్థం కాదు. అంటే ఇప్పుడు మీ దగ్గర పేషెంట్ వచ్చాడు సార్, సంథింగ్ ఎల్స్, అది విండో పీరియడ్ దాటిపోయింది, సో థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం లేదు. దెన్ వాట్ నెక్స్ట్? అప్పుడు ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని సర్వైవ్ చేస్తారు? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అన్నట్టు పేషెంట్ టు పేషెంట్ ఉంటుందండి. ఇప్పుడు రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉంది, అప్పుడు ఏంటంటే అంటే కొంచెం హైయర్ సెంటర్లో మెకానికల్ థ్రాంబెక్టమీ అని ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే ఇప్పుడు మనకి ఎలా స్టెంట్ వేస్తారో మన గుండెల్లోకి, అలా ఒక స్టెంట్ వేసేసి అక్కడున్న ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డ ఇలా లాగేస్తారు. కానీ అన్ని పేషెంట్ చేయరు, దానికి కొన్ని పేషెంట్స్కి వాళ్ళు ఒక స్కాన్ చేస్తారు, దాన్ని సిటీ పర్ఫ్యూషన్ స్కాన్ అంటారు. దాంట్లో బ్రెయిన్ మనం కాపాడగలుగుతామని దానిలో మనకు తెలుస్తుంది. అలా ఉన్నప్పుడు ఆ పేషెంట్స్కి మనం చేయగలుగుతాం. అది ఏ పేషెంట్కి చేయగలుగుతాం, ఏ పేషెంట్ చేయలేను అనేది అదొక పేషెంట్ తత్వం పట్టి ఉంటుంది, బ్లాకేజ్ ఎంత సైజ్ పట్టి ఉంటుంది, మరి బ్రెయిన్ డ్యామేజ్ అయిందా, బ్రెయిన్ డ్యామేజ్ కాలేదా, బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అయింది, ఇవన్నీ దానికన్నీ చాలా 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 పరిధులు మనం చూసుకొని మనం దాని మీద డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఎట్లయినా ఆ పేషెంట్ కండిషన్ సార్. ఓకే సార్, పెరాలసిస్ రిట్రీవ్ కాలేదు పేషెంట్కి, అతన్ని నడవాలని కోరిక అతనికి ఉంటుంది, మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటాడు. అట్లానే కంప్లీట్లీగా అతను రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ డిపెండెన్స్లోకి వెళ్ళిపోతుంది ఫ్యామిలీ మీద. ఈ కండిషన్స్లో పేషెంట్ చాలా ఆందోళనతో ఉంటాడు. అలాంటి పేషెంట్కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అందుకే దీంట్లో మొదట చెప్పినట్టు ఫస్ట్ స్ట్రోక్ అంటే పక్షవాతం అనేది మీకు తెలియగానే తొందరగా వస్తే 4.5 గంటలు వస్తే డ్యామేజ్ ఎంత అవుతుందో దానికంటే తక్కువ మనం చేసి ఎంతవరకు ఇంప్రూవ్ చేయగలుగుతో చేసి మనం ఆ పక్షవాతం ఎంతవరకు ఇంప్రూవ్ చేయగచ్చు. అదొకటి. రెండోది, ఒకవేళ పొరపాటున మీరు రాలేకపోయినా 4.5 గంటల తర్వాత వచ్చినా ఉన్నప్పుడు మనం స్కాన్ చేసి ఎంత డ్యామేజ్ అయింది బ్రెయిన్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ డ్యామేజ్ అయితే ఎక్కువ వీక్నెస్ అన్నట్టు ఉంటుంది. దీంతో ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజియోథెరపీ అండి. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఫిజియోథెరపీ ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్విచ్ బోర్డ్ పాడైపోయింది, కానీ కాకపోతే ఫ్యాన్ పనిచేస్తుంది. సో మనం ఏంటంటే ఇంకో స్విచ్ బోర్డ్కి ఇవ్వచ్చు, అదే ఫ్యాన్ వైర్ ఇంకో స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇవ్వచ్చు. సో అలానే ఇప్పుడు మనకి చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి, కానీ మన బ్రెయిన్లో డ్యామేజ్ అయింది. సో ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏంటంటే వేరే ఏదైతే బ్రెయిన్ బాగుందో ఆ బ్రెయిన్ దీని ఫంక్షన్ తీసుకోగలుగుతుంది, వేరే సైడ్ ఉన్న బ్రెయిన్, నార్మల్గా ఉన్న బ్రెయిన్. సో మన ఏంటంటే బైపాస్ అలాగా అంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా కొంచెం ఇంప్రూవ్ చేయగలుగుతాం. కాకపోతే దీనికి ఏంటంటే బ్రెయిన్కి మనం చెప్పాలి మన కాళ్ళు మన చేతులు పనిచేస్తున్నాయని. అందుకోసం మన ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒక చేతిలో ఒక కాలు పక్షవాతం వచ్చినప్పుడు అది అలాగే ఉంచేస్తే ఏంటంటే అక్కడ ఉన్న వాడకపోవటం వలన ఆటోమేటిక్గా అక్కడ ఉన్న కండరాలు అవన్నీ సన్నగా అయిపోతాయి, ఇంకోటి టైట్ అయిపోతాయి, ఒక పొజిషన్లో అలా బిగుసుకుపోతాయి. సో దానివల్ల ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది, ఇంకా పేషెంట్కి బాధ. సో నేను చెప్పేది ఏంటంటే ఫిజియోథెరపీ అనేది చాలామంది చాలా తేలిక తీసుకుంటారు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంటే ఆఫ్టర్ కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ప్లస్ ఫిజియోథెరపీ. ఎందుకంటే అలా చేయటం వల్ల ఏ భాగం అయితే బ్రెయిన్ పనిచేస్తుందో ఆ బ్రెయిన్ భాగము ఈ చేతులు కాళ్ళని మూవ్ చేయడానికి అంటే పని చేయడానికి సహకరిస్తుంది. అది ఫిజియోథెరపీ వల్లనే అవుతుంది, లేదంటే అవ్వదు, ఇన్యాక్టివ్ అయిపోతుంది. అంటే బ్రెయిన్కి మనం ఇది ఇచ్చినట్టే కదా, ఐ మీన్ ఏమంటారు సిగ్నల్స్ పంపించినట్టు బయట నుంచి. సో నన్ను కూడా మీ పార్ట్లో తీసుకొని పని చేయించు అని, అంతే కదా. సో మంచి పాయింట్ అయితే చెప్పారు డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇక్కడ మేబీ ఫైనాన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాంతో ఫిజియోథెరపీ మనమే చేసుకుందాం కదా అనే పాయింట్లో వీటిలో చాలా ఉన్నాయండి. అంటే మీకు
అంటే మీరు అన్నట్టు చాలామంది పేదవాళ్ళు ఉంటారు, డబ్బులకి కొంచెం ఇబ్బందిగా ఉండేటవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, వాళ్ళు దాని వీడియో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మన ట్రైన్ ఫిజియోథెరపిస్ట్ చెప్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవరైనా దాని వీడియో తీసుకొని అది డైలీ వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దీని పరంగా ఏంటంటే పేషెంట్ ఇంప్రూవ్ అవుతాడు, వాళ్ళకి డబ్బులు ఖర్చు ఉండవు, అండర్ ట్రైనింగ్, మిగతా మీరు ఇంట్లో చేసుకోవచ్చు, వీడియోస్ పెట్టుకొని చేసుకోవచ్చు. సో అప్పుడు ఈజీగా కొంత రికవరీ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ స్ట్రోక్ ఇందాక చెప్పాం రాకుండా నివారించుకోవాలంటే సో హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ మంచి ఫుడ్, అంటే జంక్ ఫుడ్ ఇట్లాంటివి కాకుండా. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ డాక్టర్ గారు, ఈ పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు యూజువల్గా ఏమైందంటే అంటే మీకు విండో పీరియడ్ సంథింగ్ ఎల్స్ మీ అల్లోపతిక్ మెడికేషన్ దీంతో రికవరీ అయితే ఉంది 100%. అయితే కొంత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషల్ ఇల్లిటరసీ విలేజెస్లో ఉండేవాళ్ళు ఒక నాటు వైద్యం వైపు వెళ్తారు. కానీ ఉన్న సర్వేస్ ప్రకారం అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం నాటు వైద్యం కూడా దీనికి పనిచేసి నడుస్తున్నారు పక్షవాతం నుండి అనేటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు నీ మాట్లాడింది అంటే ఇంజెక్షన్స్ ఇవన్నీ ట్రయల్స్లో ప్రూవ్ అయినవి. ఇవన్నీ ఏమంటారంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. మనుషుల్లో చూసి, పేషెంట్లో చూసి, సిటీ స్కాన్లో కూడా చూసి, పేషెంట్ ఇంప్రూవ్మెంట్లో చూసి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇంటర్వెన్షన్ చూసి తర్వాత ఇవన్నీ అప్రూవ్ అయిన డ్రగ్స్ అండి. చెప్పిన నాటు వైద్యం ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కావు. వాటిలో చాలామంది తెలియదు ఏంటంటే చాలా ఆకుల్లో కానీ ఇవన్నీ మొక్కల్లో కానీ కొన్ని టాక్సిన్స్ ఉంటాయి, కొన్ని విష పదార్థాలు ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే అండి డ్యామేజెస్ కూడా ఉంటాయి. ఎంత ఉపయోగపడుతుందో పక్కన పెడితే డ్యామేజ్ మాత్రం నష్టం ఉంటుంది. అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే పేషెంట్ మనం చూస్తుంటాము. ఇవన్నీ టాక్సిన్స్ వేరే అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ అయ్యేవి ఉంటాయి. లివర్ డ్యామేజ్లు, కిడ్నీ డ్యామేజ్లు ఉంటాయి. సో అంటే ఆ రికవరీని చూస్తున్నారు కానీ లోపల డ్యామేజ్ కనపడలేదు. రికవరీ అనేది ఎక్కడ కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నట్టు ఒక పేషెంట్కి టీఏ వచ్చిందండి, చెప్పినట్టు బ్లాక్ అయింది, ఆటోమేటిక్గా బాడీ ఆ బ్లాక్ తీసేస్తుంది. మీకు చెప్పినట్టు స్ట్రోక్ వచ్చే ముందు కొంతమంది పేషెంట్స్కి ఒక అర్ధగంట గంట వస్తూ ఉంటాయి. అదే టైంలో ఆ పేషెంట్ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకున్నాను అనుకోండి, ఆ పేషెంట్ వేసుకోకపోయినా ఆటోమేటిక్గా ఒక అర్ధగంటలో బాగైపోతారు. మనకు తెలియదు అది 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 దానివల్ల అయిందా లేకపోతే ఏదైంది. అందుకే అది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అవ్వదండి. ఇప్పుడు ఇదేంటంటే ఇంజెక్షన్స్ ఇవన్నీ పేషెంట్లో వాడి రకరకాల పేషెంట్స్లో ఎంతోమంది పేషెంట్స్ వాడి అన్ని అప్రూవ్ అయిన డ్రగ్స్, FDA అప్రూవ్డ్, దీన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. ఇది చాలామంది జనాలు తెలియక ఇవన్నీ గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. సో డాక్టర్ సురేష్ బాబు వల్లెపు MD/DM ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్ నందు న్యూరాలజీ విభాగంలో సేవలు అందిస్తున్నారు. మీకు కనుక ఏదైనా ఇలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పక్షవాతం, బెల్స్ పాల్సీ ఇలాంటివి కనుక ఉన్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించండి. డాక్టర్ గారు చివరిగా ఒక మంచి లైఫ్ స్టైల్, మంచి ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి స్ట్రోక్స్ ఇట్లాంటివి రాకుండా మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక న్యూరలాజికల్ డాక్టర్గా, న్యూరో స్పెషలిస్ట్గా మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ప్రేక్షకులకు ఇస్తారు? ముందుగా చెప్పినట్టు ఏవైతే డైలీ ఎక్సర్సైజ్, యోగా ఎందుకంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ తగ్గిస్తూ ఉంటుంది. 2 ఏంటంటే బీపీలు, షుగర్లు ఉంటే అవి మంచి కంట్రోల్ ఉంచుకొని డైలీ వాకింగ్, యోగా వీటి వలన ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ని 50 to 60% వరకు తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చూసుకుంటే ఇవన్నీ ఒక 100 మందిలో స్ట్రోక్ పేషెంట్స్ తీసుకుంటే 100లో 60 నుంచి 70 మంది వరకు ఆ స్ట్రోక్ కారణము బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే పదార్థాలు అంటే మందు కానీ, తంబాకు కానీ, సిగరెట్ కానీ వీటి వల్లనే వాళ్ళకి పక్షవాతం వచ్చేది ఉంది. సో ఆటోమేటిక్గా అవి తగ్గితే మనం 60 నుంచి 70% వరకు మనం స్ట్రోక్ని తగ్గించే అవకాశాలు మనకు తెలుసు. ఓకే డాక్టర్ గారు,
డాక్టర్ సురేష్ బాబు వల్లెపు ఎండిడిఎం ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు. వీరు న్యూరోలాజికల్ స్పెషలిస్ట్, న్యూరో స్పెషలిస్టు. ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే పక్షవాతం కానీ, బెల్స్ పాలసీ కానీ, లేదా నాడీ సంబంధమైన వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే డాక్టర్ సురేష్ వల్లెపు వీరిని నల్లూరి ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్ నందు సంప్రదించి తగు చికిత్సని పొందవలసిందిగా కోరుకుంటూ, మరి ఇప్పటివరకు స్ట్రోక్ సంబంధించిన అనేక ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇచ్చారు, అట్లాగనే దీన్ని నివారణకు ఎలాంటి మనం పాటించాలి ఏంటి అనేది కూడా డాక్టర్ గారు తెలియజేశారు. మరి ఇన్ని మంచి విషయాలు మనకు తెలియజేసిన డాక్టర్ గారికి సిటీ కేబుల్ ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు. నమస్కారం. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. అంతర్జాతీయ వైద్య సేవలు అందరికీ అందుబాటు ధరల్లో ఇప్పుడు మన ఒంగోలు ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ నందు మా హాస్పిటల్ నందు 24/7 అందుబాటులో ఉండు నిష్ణాతులైన వైద్య బృందం. డాక్టర్ నల్లూరి అరుణారావు ఎంబీబీఎస్ డిజిఓ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ నల్లూరి స్నేహప్రియ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ భారతి కొల్లా డిఎం ఎండోక్రైనాలజీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. డాక్టర్ కార్తీక్ కామని ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ నితిన్ నల్లూరి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎఫ్ఎంఏఎస్. డాక్టర్ దీప్తి నల్లూరి ఎంబీబీఎస్ ఎండి పిడియాట్రిక్స్, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు. డాక్టర్ శ్రీచరణ్ ఎంబీబీఎస్ ఎఫ్ఈఎం ఎమర్జెన్సీ మెడిసిన్. అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్, టీపీఎస్, క్యాష్లెస్ ఫెసిలిటీస్ అందుబాటులో కలవు. ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, కొత్తపట్నం బస్టాండ్ రోడ్, ఒంగోలు. ఫోన్స్ 08592 233 006 and 98856 76105.